ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళే హీరోలుగా, తెలుగు వాళ్ళే డైరెక్టర్స్గా సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు అది మారింది. ఏ వుడ్ డైరెక్టర్స్కైనా తెలుగు వాళ్ళే హీరోలుగా కావాలి, ఏ వుడ్ హీరోలకైనా తెలుగు వాళ్ళే డైరెక్టర్స్ కావాలి. ఇప్పుడు ఇదే ట్రెండ్ టాలీవుడ్లో కొనసాగుతుంది. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఒకప్పుడంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్మోస్ట్ తెలుగుకే పరిమితమయ్యేది. సో ఇక్కడ తీసినటువంటి స్టోరీలనే తమిళ్, మలయాళం, సో ఇలా వరల్డ్ వైడ్గా ఒక్కొక్క లాంగ్వేజ్లో అక్కడ ఉన్నటువంటి హీరో డైరెక్టర్స్ సినిమాలు తీసేవారు. బట్ బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు ప్రపంచ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ యావత్ భారతదేశం అంతటా కూడా తెలుగు సినిమా వస్తుందంటే పెద్ద పెద్ద హీరోలై ఎట్ ఏ టైం ఆల్ లాంగ్వేజ్లో ఒకే రోజు రిలీజ్ అయితే స్థాయికి ఇప్పుడు తెలుగు సినిమా ఎదిగింది. అదందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఎప్పుడైనా కానీ తెలుగు సినిమాని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు అని కూడా గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా చాలా స్టేజ్లలో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అది మారింది. ఏ వుడ్ డైరెక్టర్స్కైనా, ఏ వుడ్ హీరోలకైనా ఇప్పుడు తెలుగు వాళ్ళతోటే ఎక్కువగా పని పడుతుందన్న టాక్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంది. అలానే గతంలో ఎప్పుడైనా కానీ బాహుబలి తీసిన తర్వాత రాజమౌళి గారు, దాని తర్వాత ఇప్పుడు ఆయన గ్లోబల్ లెవెల్లో సినిమాలు అందరూ చూస్తున్నారు. అండ్ ఆయన పెట్టినటువంటి దారిలోనే ప్రతి ఒక్క హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయిపోయింది, అది అందరికీ తెలిసింది. అయితే సో ఇప్పుడు తెలుగు హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే వేరే వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్ కూడా తెలుగు హీరోలనే ఎక్కువగా పెడితే బడ్జెట్ ఎంత పెరిగినా కానీ సో అది డెఫినెట్గా బ్యాక్ వస్తుందన్న నమ్మకం ఇప్పుడు వాళ్ళకి కలుగుతుందట. ప్రీవియస్గా ఇప్పుడు చూసుకుంటే అలా కన్ఫర్మ్ అయినవి ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు తెలుగు హీరో. పుష్ప 2 తర్వాత ఆయన మార్కెట్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఆల్మోస్ట్ ఇండియా వైడ్గా ఆయన చాలా అంటే చాలా రీచ్ ఉంది అండ్ మంచి మార్కెట్ ఉంది. సో ఇప్పుడు తమిళ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఆయన. ఈవెన్ బాలీవుడ్లో వెళ్ళి కూడా అక్కడ తీశారు. దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. అది కూడా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా, అది అందరికీ తెలిసిందే. అది అఫీషియల్గా కూడా అనౌన్స్ అయింది. అండ్ దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 2 తర్వాత సలార్ తీశారు. సలార్ తర్వాత మళ్ళీ సలార్ 2 ఉంది ప్రభాస్ గారితో. దాని తర్వాత ఎన్టీఆర్ గారిది 31 ఒకటి ఉంది. అండ్ దానికి డ్రాగన్ అనే టైటిల్ కూడా పెట్టనున్నది. అండ్ దాని తర్వాత రామ్ చరణ్ గారితో కూడా ఇంకో సినిమా ఉందన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది. అది కూడా అందరికీ తెలిసిందే. అండ్ దాంతోపాటే మళ్ళీ ఇక్కడ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు కూడా దాంతో నాగార్జున గారు ఇప్పుడు ఆల్రెడీ కూలీలో చేస్తున్నారు. దాని తర్వాత ఆయన 100వ సినిమా ఆయనకే ఇస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మెయిన్గా డైరెక్టర్స్ ఇప్పుడు ఎవరైతే తెలుగు డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బాలీవుడ్ లాంటి స్టార్ హీరోస్తో కూడా తెలుగు వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు. అర్జున్ రెడ్డి తీసిన తర్వాత యానిమల్ లాంటి ఒక మోస్ట్ వైలెంట్ సినిమాని అక్కడ పరిచయం చేశారు సందీప్ రెడ్డి వంగ గారు. సో ఆ సినిమా చాలా అంటే చాలా కొన్ని కోట్లు అయితే కలెక్ట్ చేసింది అండ్ మంచి హిట్ ఆకుంది అండ్ ట్రెండ్ సెట్టర్గా కూడా నిలిచింది. అంటే సినిమాని ఇలా కూడా తీయొచ్చా అని కూడా అక్కడ ఆయన మార్క్ ఒకటి చేసి పెట్టారు సందీప్ రెడ్డి వంగ గారు. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతుంది సన్నీ డియోల్ గారితో జాట్ మూవీ. సో దానికి కూడా తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారే. సో అది కూడా రిలీజ్ దగ్గర ఉంది. కంప్లీట్గా బాలీవుడ్ కాస్ట్ ఉంటుంది. దాంట్లో ఒక జగపతి బాబు గారు, రమకృష్ణ గారు తప్పితే ఆల్మోస్ట్ అందరు కూడా అక్కడ బాలీవుడ్లో పెట్టి సో తెలుగు డైరెక్టర్, కంప్లీట్గా తెలుగు డైరెక్టర్. ఇంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలు మనం చూసాం. సో ఆయన వెళ్ళి ఇప్పుడు బాలీవుడ్లో తీస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు బాబీ గారు ఉన్నారు. సో ఆయన రీసెంట్గా డాకు మహారాజ్ తోటి ఒక మంచి హిట్ అయితే అందుకున్నారు బాలకృష్ణ గారితో. సో బాబీ గారు కూడా హృతిక్ రోషన్ గారికి ఏకంగా హృతిక్ రోషన్ గారికి ఒక చిన్న స్టోరీ లైన్ అయితే చెప్పినట్లయితే సమాచారం. సో ఆ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ హృతిక్ రోషన్ గారికి చాలా బాగా నచ్చిందట. సో నచ్చి ఫుల్ ఫ్లెడ్జ్ స్టోరీ తోటి వస్తే ఇంకా డెఫినెట్గా అది ఓకే, నచ్చితే ఆ స్టోరీ లైన్ నచ్చింది, కథ కూడా ఓకే అయితే ఇక్కడ బాబీ గారు హృతిక్ రోషన్ గారిని డైరెక్ట్ చేసే ఛాన్స్ డెఫినెట్గా లేకపోలేదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ తీసినటువంటి సినిమాలు అండ్ కలెక్ట్ చేసేటువంటి కలెక్షన్స్ అండ్ మాస్ మూవీస్ అన్నీ కూడా ఆ ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తున్నాయో తెలుసు తెలుగు వాళ్ళు తీసే. సో అందుకనే హృతిక్ రోషన్ గారు కూడా పాజిటివ్ టాక్ ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు విజయ్ సేతుపతి గారు కూడా ఉన్నారు. పూరి గారు ఆల్మోస్ట్ తెలుగు డైరెక్టర్ ఆయన చాలా చాలా హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా అంటే కొన్ని ఫ్లాప్స్లలో ఉన్నా కానీ విజయ్ సేతుపతి గారు పూరి గారికి అవకాశం ఇచ్చారు. అంటే తెలుగు వాళ్ళ మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకం. సో డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తారు, ఏదో మ్యాజిక్ చేస్తారన్న ఉద్దేశం ఏంటో తెలియదు కానీ విజయ్ సేతుపతి గారిది కూడా ఒక సినిమా రాబోతుంది.
అండ్ దాని తర్వాత గతంలో కూడా ఆల్రెడీ ప్రూవ్ అయినాయి. 'వెంకీ అట్లూరి' గారిది ధనుష్ గారితోటి తీసింది 'సార్' మూవీ ఉంది. అండ్ దాని తర్వాత అనుదీప్ గారు 'ప్రిన్స్' అనే సినిమాతోటి 'శివకార్తికేయన్' గారితోటి తీశారు. అండ్ ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా అన్నీ కూడా సో తెలుగు వాళ్ళకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది. ఈవెన్ ఇంతకుముందు తెలుగు హీరోలను పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువైనా కానీ సో అవి కంబ్యాక్ వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్‌నే ఏకంగా అక్కడ బాలీవుడ్‌కెళ్ళి కూడా డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ప్రీవియస్‌గా చాలా డైరెక్టర్స్ కూడా అక్కడ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తా ఉన్నాయి. సో అందుకోసమనే సో ఎక్కడ చూసినా గానీ ఏ వుడ్ డైరెక్టర్స్‌కైనా తెలుగు హీరోలే కావాలి. ఏ వుడ్ హీరోలకైనా తెలుగు డైరెక్టర్స్ ఈ కాన్సెప్ట్ ఏదో ఉంది కదా! సో అది కంపల్సరీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో మరి చూడాలి. అంటే రీసెంట్ టైమ్‌లో అట్లీ గారిది ఒకటి కాంబినేషన్ ఒకేసరికి ఇంకా వైరల్‌గా అయింది. లోకేష్ కనగరాజు తోటి మళ్ళీ ప్రభాస్ గారి సినిమా ఒకటుందంటున్నారు. సో అందుకోసమనే సో మిక్స్‌డ్ ఇలా తెలుగు హీరోలను పెట్టుకుంటే బడ్జెట్స్ ఎంత పెద్దగైనా రికవరీ వస్తుంది. అండ్ కలెక్షన్స్ చాలా వస్తున్న నమ్మకం ఉంది. అండ్ తెలుగు డైరెక్టర్స్ అంటే సినిమా డెఫినిట్‌గా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో హిట్ ట్రాక్ డెఫినిట్‌గా తెచ్చుకుంటుందన్న నమ్మకం హీరోలకు కూడా కలుగుతుంది. సో అందుకనే తెలుగు వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో వెళ్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఇప్పుడొచ్చేటువంటి సినిమాలు ఏ రేంజ్ కలెక్షన్స్‌ని సృష్టిస్తాయో మనకైతే తెలీదు. సో మరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.